హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎం కిచెన్స్. టుడే మనం చూడబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ. ముందుగా మనం చేపలను ముక్కలు కట్ చేయించుకొని నీట్గా కడిపించి ఇది మనం ఇంటికి తీసుకొని వచ్చాక ఇట్లా ఉప్పేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం చేపల కూరలకి కొద్దిగా చింతపండును తీసుకొని దాన్ని వాటర్లో నానబెడదాం. చేపల్ని క్లీన్ చేసిన తర్వాత నేను మొదటగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు 2 స్పూన్స్ వేసుకోండి, మీకు రుచికి తగ్గినట్టు. తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ నేను 3 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ని యూస్ చేశాను. ఇక్కడ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా, లేదంటే 3 స్పూన్స్ సరిపోతుంది. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను యూజ్ చేశాను. నేను ఇంట్లోనే మిక్సీ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్, బయటవైతే వాడను. ఏదైనా అంతే, చిల్లీ పౌడర్ అయినా అంతే. మా మదర్ ఇన్స్టెంట్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నాకు చూపించారు, అందుకే నేను అన్నీ ఇంట్లోనే చేస్తాను. ఇక్కడ చూపించిన మీకు ధనియాల పొడి 2 స్పూన్స్ వేసాను నేను ఇక్కడ. ఇది కూడా ఇంట్లో తయారు చేసింది ఇన్స్టెంట్గా. దానిలో చెక్క, లవంగం, ధనియాలు వేసి నేను మిక్స్ చేసి వేసాను మసాలా. చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా. తర్వాత ఇక్కడ చూసారా, నేను టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నాను. మసాలాలన్నీ బాగా ముక్కకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటే తర్వాత మళ్ళీ మనం మిడిల్లో మిక్స్ చేసుకోలేము కాబట్టి ఇప్పుడే అంతా ముక్కకు పట్టేలాగా చేసుకుంటే బాగా వస్తుంది. మిక్స్ చేసిన తర్వాత నేను 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఇక్కడ. తర్వాత మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి మసాలాలన్నీ పట్టేలాగా. లాస్ట్లో చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ముక్క అయితే బాగా ఉడుకుతుంది. ఇక్కడ చూసారా, 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను నేను. భలే ఉడికిందండి నిజంగా. ముక్క చూపిస్తాను మీకు కావాలంటే చూడండి. ఇప్పుడైతే కలదిప్పొద్దు, జస్ట్ మీకు ముక్క చూపించడానికి నేను చూపిస్తున్నాను. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగా ఉడికింది. చివరిగా నేను బౌల్లోకి సర్వ్ చేసా చూడండి. చేపల కూర చాలా అంటే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.